హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు అయితే బచ్చల కూర పప్పు చాలా హెల్దీ. మనం చాలా రేర్గా ఎప్పుడో కదా చేసుకుంటాము. చాలా సింపుల్గా అయితే చూపిస్తాను. కుక్కర్లో జస్ట్ 5 మినిట్స్లో అయితే చేయడం అయితే అయిపోతుంది కంప్లీట్గా. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఈసారి మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రెసిపీ. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేనైతే కుక్కర్ తీసుకున్నాను. అందులో అయితే ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తాలింపుకి మనం వేసుకుంటాం కదా, అవే సేమ్ రొటీన్గా వేసేసుకొని కొద్దిగా అయితే వేసుకోవాలి. అవి ఆవాలు చిటపట్లు ఆడాలి. ఆవాలు చిటపట్లు ఆడితేనే ఏ తాలింపు అయినా టేస్ట్ వస్తుంది. పప్పు అనే కాదు, ఏ తాలింపు వేసినా మనం ఆవాలు చిటపట్లు ఆడే వరకు అయితే వెయిట్ చేయాలి. లేకపోతే మాత్రం అస్సలు టేస్ట్ బాగోదు. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు అయితే వేస్తాం కదా, కామన్గా మనం అన్ని కర్రీస్లో ఎక్కువ శాతం. కొద్దిగా అయితే ఇంగువ, పప్పులో ఇంగువ వేస్తే మాత్రం బాగా అరుగుతుంది, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. మీడియం సైజ్ ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలే తరుక్కొని వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, మీకు తెలుసు కదా, మనమైతే వెల్లుల్లిపాయ ఎప్పుడు కొట్టేసి వేసేస్తాము. దాన్ని అయితే పీల్ చేయడం, పేస్ట్ చేయడం అయితే చేయము. టమాటా కూడా మీడియం సైజ్ టమాటాలు 2, కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలి. మరీ చిన్నది కాదు. కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా అయితే మగ్గిపోతాయి. ఇంకా బచ్చల కూర మరీ చిన్నగా అయితే చాప్ చేయకండి, మొత్తం పప్పులో కలిసిపోతాయి. కొంచెం మీడియం సైజు ఉంటే సరిపోతుంది. ఉడికినా మనకి ఆ టేస్ట్ అనేది తెలియాలి. ఆకులు మరీ చిన్నగా చాప్ చేసేసుకుంటే మాత్రం అది మొత్తం పప్పులో కలిసిపోతుంది. అంత టేస్ట్, ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది, అది మనకు అంత నచ్చదు. అక్కడక్కడ ఇలాగా ఆకులు కానీ, వెల్లుల్లిపాయ కానీ, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ మధ్య మధ్యలో మనకు టేస్ట్ తెలుస్తుంటేనే బాగుంటుంది. బచ్చల కూర వేసి ఒక 2 నిమిషాలకు అలా మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. దాన్ని ఒక్కసారి అయితే కలిపేసి చూసుకోవాలి. ఇంకా మగ్గించుకోవాలనుకుంటే మగ్గించుకోవచ్చు. మనం పప్పుతో పాటు కుక్కర్ పెడతాం కాబట్టి అప్పుడైతే ఉడికిపోతుంది. అంత ఎక్కువ అయితే మగ్గాల్సినంత అవసరం అయితే లేదు. నేనైతే ఇంకో 2 నిమిషాలు నూనెలో అయితే ఫ్రై అయ్యేలాగా అలా వదిలేసాను. అందులో ఇప్పుడు పప్పు అయితే వేసేస్తున్నాను. కందిపప్పు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను పప్పు ఎప్పుడు చేసినా కూడా ఆకు ఎక్కువ ఉంటుంది, పప్పు తక్కువ ఉండేలాగైతే చేస్తాను. అలా అయినా పిల్లలకు ఆకుకూర ఎక్కువ పెట్టవచ్చు అన్నది ఒకే ఆలోచనతో ఇంకా పప్పు వేసేసి 2 నిమిషాలు అయితే అలాగా వదిలేసి సరిపోతుంది. ఇంకా తర్వాత అయితే కొద్దిగా పసుపు యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసి ఇంకా అందులో అయితే వాటర్ వేసేసి 3 విజిల్స్ పెట్టేస్తే పప్పు చక్కగా ఉడికిపోతుంది. విజిల్స్ పెట్టకముందు మాత్రం సాల్ట్ అయితే వేయకండి, సరిగ్గా అయితే ఉడకదు. విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు వేసుకుంటే సరిపోతుంది సాల్ట్. ఇప్పుడు ఏమీ వెంటనే వేయాల్సినంత అవసరం లేదు. ఇంకా 3 విజిల్స్ అయితే పెట్టేశాను. కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ చూసుకొని అయితే ఓపెన్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. పప్పు అయితే నీట్గా అయితే ఉడికిపోయింది, చాలా బాగా ఉడికింది. ఆకు కూడా చూసారా ఉడికింది. మనకు ఆకు, టమాటాలు అన్నీ తెలుస్తున్నాయి చూసారా, మొత్తం కలిసిపోలేదు. ఈ స్టేజ్లో ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి. అవసరమైతే నాకైతే కొద్దిగా కారం తక్కువ అనిపించింది. మీ పచ్చిమిర్చి కారం బట్టి అవసరమైతే కొద్దిగా అయితే కారం యాడ్ చేసుకోండి. అవసరం పడదు ఒకవేళ మన పచ్చిమిరపకాయలే ఘాటుగా కారంగా కానీ ఉంటే అవసరం పడదు. మా పచ్చిమిరపకాయలు అయితే చప్పగా ఉన్నాయి, అందుకే నేను కొద్దిగా అయితే కారం యాడ్ చేశాను. ఇంకా ఒకసారి గ్యాస్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదు, 1 మినిట్ అలాగా ఉడికితే ఆ కారము, ఉప్పు పప్పు బాగా పట్టి కలుస్తాయి. ఇంకా అంతే, 2 మినిట్స్ కూడా అవసరం లేదు కదా, అయిపోద్ది 1 మినిట్లో అయిపోయి. నేనైతే ఆపేస్తున్నాను చూడండి, అయిపోయింది పప్పు అయితే. బచ్చల కూర పప్పు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కదా, అసలు చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సరే, ఎంత ఈ టెక్స్చర్ ఉంటే సరిపోతుంది, పల్చగా అనుకోకండి. చల్లారితే అది చిక్కగా అయిపోతుంది ఆటోమేటిక్గా పప్పు. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఈ మాత్రం పల్చగా అయితే ఉంచుకోండి. మరీ చిక్కగా ఉంటే తినబుద్ధి లేదు. చల్లగా అయితే అది మనం ఎలా అయితే తింటామో ఆ స్టేజ్కి అయితే వస్తుంది. బాయ్.